ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంఎల్టీ సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇది ముఖ్యంగా బేస్డ్ ఆన్ ది 100% సిలబస్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్. సో లాస్ట్ ఇయర్ ఇదే క్వశ్చన్ పేపర్ ఫైనల్ ఎగ్జామినేషన్ రావడం జరిగింది. సో ఇది ఇప్పుడు మన కాలేజ్లో అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అదేవిధంగా కస్తూర్బా కాలేజ్లలో కూడా ఇదే ఫ్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ కూడా కన్సిడర్ చేసుకొని పిల్లలతో ఎగ్జామ్ రాపిస్తున్నారు. కాబట్టి ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకోసమని ఈ వీడియోని మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో లెట్ వి సీ ఇది వన్ బై వన్. మైక్రోబయాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్ ఆర్ ఫ్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ పీపుల్ in Telangana state. Answer all the questions. Each question carries 2 marks. అన్ని ప్రశ్న సమాధానాలు రాయము. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. Define immunity. Name the bacteria present in the genitourinary tract. జననేంద్రియ మార్గమునందు గల సూక్ష్మజీవుల పేర్లను రాయము. Write the names of Plasmodium species. Plasmodium జాతుల పేర్లను తెలపండి. Define stock culture. Stock culture నిర్వచింపము. Expand the term AFB. AFB అనే పదాన్ని విస్తరించండి. డిఫైన్ బ్యాక్టీరియాలజీ. బ్యాక్టీరియాలజీ నిర్వచింపము. మెన్షన్ ది టెస్ట్ ఫర్ హెచ్ఐవి పరీక్షలను తెలుపము. డిఫైన్ మైకాలజీ. మైకాలజీని నిర్వచింపము. నెక్స్ట్, వాట్ ఈస్ ల్యాబొరేటరీ క్వాలిటీ కంట్రోల్? ప్రయోగశాల నాణ్యత నియంత్రణ అనగానేమి? డిఫైన్ ద టర్మ్ ఆటోమేషన్. ఆటోమేషన్ అనే పదం నిర్వచించండి. నెక్స్ట్, కమింగ్ టు ది సెక్షన్ బి క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్. ఏవైనా 5 ప్రశ్న సమాధానం రాయము. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ ఎలిసా టెస్ట్. ప్రత్యక్ష ఎలిసా పరీక్షను గురించి వివరింపము. వాట్ ఈస్ అమీబియాసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది ఎంటామీబా హిస్టలైటికా. అమీబియాసిస్ అనగానేమి, మరి ఎంటామీబా హిస్టలైటికా గురించి క్లుప్తంగా వివరించము. Explain the procedure of antibiotic sensitivity testing by Kirby-Bauer method. Kirby-Bauer పద్ధతిలో యాంటీబయాటిక్ సున్నితత్వ పరీక్ష చేసే పద్ధతిని వివరించండి. ఎక్స్ప్లెయిన్ మార్ఫాలజీ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ది కార్నియోబాక్టీరియం డిప్తీరియా. కార్నియోబాక్టీరియం డిప్తీరియా యొక్క స్వరూపం మరియు ప్రయోగశాల నిర్ధారణ వివరించండి. Write the morphology and lab diagnosis of the Staphylococcus aureus. స్టెఫైలోకోకస్ aureus స్వరూపం మరియు ల్యాబ్ నిర్ధారణ గురించి వ్రాయము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ వాటర్. నీటి ఎందుగల బ్యాక్టీరియాను కనుగొనుటకు చేసే పరీక్షను వివరించండి. వాట్ ఈస్ క్యాండిడియాసిస్? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది మార్ఫాలజీ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ది క్యాండిడియా. క్యాండిడియాసిస్ అనగానేమి? క్యాండిడియా యొక్క స్వరూపం మరియు ప్రయోగశాల నిర్ధారణను వివరించండి. మెన్షన్ ది టైప్స్ ఆఫ్ హెపటైటిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దమ్. హెపటైటిస్ రకాలను తెలపండి మరియు వాటి గురించి వివరించండి. సో చూసారు కదమ్మా, ఇప్పటి వరకు మనము ఎంఎల్టీ సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్ చూసాం కదా. ఇది లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్కు రావడం జరిగింది తెలంగాణ స్టేట్లో చదువుతున్న ఎంఎల్టీ సెకండ్ ఇయర్స్ వారికి. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ మనము చాలా ఇంపార్టెంట్. అంటే బేస్డ్ ఆన్ 100% సిలబస్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ కాబట్టి సో ఎవరైతే మైక్రోబయాలజీ అని టఫ్గా ఉంటుందని భయపడే వాళ్ళకైతే చాలా ఈజీగానే ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ అయితే మీరు తూచా తప్పకుండా అన్ని క్వశ్చన్స్ మీరు చదివి ప్రిపేర్ అయ్యి రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా డెఫినెట్గా స్లో లర్నర్స్ అయితే పాస్ అవుతారు. యావరేజ్ వాళ్ళు ఎబో యావరేజ్కి వస్తారు. యావరేజ్ వాళ్ళు ఎబోకి వస్తారు. ఎబో వాళ్ళు టాప్ 5లో ఉంటారు. ఓకేనా. సో ఐ హోప్ దీస్ వీడియోస్ మే బి హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.